హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో చేసినైతే ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ చేస్తున్నాను అనమాట. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా అల్లం వేసుకుంటే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని అందులోనే కొద్దిగా ఇంగువ, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుని నేనైతే 4 cups ఆఫ్ రవ్వ, సూజీ రవ్వ తీసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. అంటే నార్మల్గా రోస్ట్ చేసేసుకోండి, అంటే మనకు కొద్దిగా బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా చల్లగైన తర్వాత అందులోనే కొద్దిగా పెరుగు, ఇంకా కొత్తిమీర, తురిమిన క్యారెట్, బీట్రూట్ ఉంటే బీట్రూట్ వేసుకోండి, ఇంకా సాల్ట్, కొద్దిగా సోడా వేసుకోండి. నేనైతే సోడా కొద్దిగా తక్కువ వేసి వేసాను, అవి కొద్దిగా చాలా గట్టిగా వచ్చాయన్నమాట. సో తర్వాత నేను కొద్దిగా మళ్ళీ కుకింగ్ సోడా కొద్దిగా ఎక్కువ వేసి అందులో పెరుగు వేసి మళ్ళీ పెట్టాను అనమాట. నాకు సాఫ్టీగా టేస్టీగా ఇన్స్టెంట్గా పల్లి చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదైతే ఒక 10 minutes అలా వదిలేసేయండి. ఆ తర్వాత ఇడ్లీ స్టాండ్లోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 10 minutes or 12 minutes పెట్టేసుకోండి. మనం ఎప్పుడైతే మనం నొక్కి చూసినప్పుడు పిండి రాకూడదు అనమాట. సో అంతవరకు బాయిల్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇది చూడండి, సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.